హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నేను మీ శిరీష. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ ఫిబ్రవరి 26th అయితే మా చిన్న పాప హ్యాపీ బర్త్డే. మా చిన్న పాప పుట్టినప్పుడైతే శివరాత్రి పండగ, తర్వాత మళ్ళీ ఈ బర్త్డేకి శివరాత్రి పండగ అయితే వచ్చింది. ఇంకా పొద్దున్న అయితే పూజ చేసేసుకొని పాపనైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసి స్కూల్లో అయితే గ్రౌండ్ నట్ బర్ఫీ ఉంటుంది కదా, అదైతే ఇప్పించాను. ఇంకా అలాగే పిల్లలకి చాక్లెట్స్, పెన్సిల్స్, తర్వాత అయితే ఎరేజర్స్ ఇవన్నీ కలిపి కూడా గిఫ్ట్ అయితే ఇప్పించినాక ఇంకా ఈవినింగ్ వచ్చినాక పాప కోసం అయితే కేక్ అయితే తీసుకొచ్చేసాము. ఇంకా కేక్ కట్ చేయడానికి చిన్నగా కొంచెం డెకరేషన్ అయితే చేశాను. ఇంకా ఈ డెకరేషన్ చేయడానికి మా పెద్ద పాప, మా వారు కూడా నాకైతే హెల్ప్ చేశారు. ఇంకా ఇక్కడ నువ్వేమంత పెద్ద డెకరేషన్ చేయలేదు, ఇంతమంది హెల్ప్ చేశాను అనుకోవచ్చు, కానీ అక్కడ బెలూన్స్ ఊదడానికే వాళ్ళందరూ అయితే హెల్ప్ చేశారు నాకు. ఇంక ఇక్కడ ఈ కేక్ అయితే ఇబాకో నుంచి అయితే తీసుకొచ్చాము. ఇంకా మా మావయ్య, మా వారు వెళ్ళి ఈ కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ కేక్ అయితే కరిగిపోకుండా సైడ్న అయితే ఐస్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ ఐస్ బ్యాగ్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి కాలు నొప్పులు అలా ఉన్నప్పుడు అయితే ఐస్ బ్యాగ్స్ని యూజ్ చేస్తాను. ఇంక ఇక్కడ కేక్ అయితే మా మావయ్య చెప్తున్నారు, ఇవి వాళ్ళు ఇచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే స్లేట్ లాగా ఉంది కదా, అవి మొత్తం అయితే చాలా స్ట్రైట్గా నిలబడి ఉన్నాయి, ఇవేంటి ఇంటికి వచ్చేళ్ళకి ఇలా కింద పడిపోతున్నాయి అని అంటే నేను చెప్పాను, మావయ్య కొంచెం కూలింగ్ తగ్గడం వల్ల అవైతే కిందకి వాలినట్టున్నాయి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుంటే అవి బాగానే ఉంటాయి అని అయితే చెప్పాను. ఇంకా కేక్ అయితే యుబాకో నుంచి అయితే తీసుకొచ్చాము. ఈ కేక్ 1/2 kg అనుకుంటా, నాకైతే కరెక్ట్గా తెలీదు, నేను దాన్ని చూసి అయితే చెప్తున్నాను 1/2 kg ఉంటుందని. ఇంక ఇక్కడ కేక్ మొత్తాన్ని అయితే మా మావయ్య అయితే ఎట్లా ఉందో షాప్లో చూసినప్పుడు అలానే పెట్టాలని మొత్తం అయితే ఆ విధంగా నిలబెట్టేశారు. ఆ హ్యాపీ బర్త్డే స్లేట్ని పక్కన ఉండే లీవ్స్ని అయితే ఇంక ఇలా నిలబెట్టిన తర్వాత అందుట్లో అయితే క్యాండిల్ స్టిక్ చేయడానికి కూడా వాళ్ళే అయితే ఇచ్చారు. ఒక క్యాండిల్ అలాగే స్టిక్ చేసేది ఒక స్టిక్ లాంటిది అయితే ఇచ్చారు. ఇంకా దాన్ని స్టిక్ చేసిన తర్వాత మా మావయ్య అయితే క్యాండిల్ అయితే వెలిగించారు. ఇంకా మా పాప అయితే క్యాండిల్ని ఊబేసింది. ఇంకా తర్వాత మేము అందరం అయితే మా పాపకి విషెస్ చెప్పేశాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ శ్రీ హన్మిత. ఓకే, క్యాండిల్ తీసి కట్ చేయించండి అత్తయ్య, మావయ్య కట్ చేయించండి. ఎవ్రీ ఇయర్ మా పాప బర్త్డేకి అయితే మా అత్తయ్య, మా మావయ్య అయితే వస్తారు. ప్రతి సంవత్సరం పెద్ద పాప బర్త్డేకి కానీ చిన్న పాప బర్త్డేకి కానీ ఇద్దరు అయితే వచ్చేసి ఒక 1 week అయితే ఉండి మళ్ళీ బర్త్డే అయిపోయినాకైతే వెళ్తారు. ఇంకా ఇలా మా అత్తయ్య, మా మావయ్య చేత అయితే కేక్ అయితే కట్ చేయించాను. పాప చేయి పట్టుకోమని చెప్పేసి అత్తయ్య, మా మావయ్య అయితే కట్ చేయించారు. ఇంకెలా కట్ చేయించినాక వాళ్ళిద్దరు అయితే మా పాపకైతే కేక్ అయితే తినిపించారు. పక్కన మా వారు ఉండేసి, అమ్మ కొంచెం పెట్టు, తనకి ఆల్రెడీ జలుబు చేసింది అని అయితే చెప్తా ఉన్నారు. కానీ మా అత్తయ్య అయితే వినకుండా ఒకేసారి నోట్లో పెట్టేయడం వల్ల తనకి కేక్ అంతా పెట్టిన తర్వాత అయితే వామిటింగ్ వచ్చేసి అంతా వామిటింగ్ అయితే చేసేసుకుంది. ఇంకెక్కడ మా అత్తయ్య, మా మావయ్య అయితే కేక్ తినిపించేసిన తర్వాత వాళ్ళ అక్క వచ్చేసి వాళ్ళ చెల్లి కోసం కేక్ అయితే పెట్టేసి తను కూడా అయితే తినేసింది. ఇంకా ఇలా మేము కేక్ పెట్టిన తర్వాత మా చిన్న పాప చేత కూడా అందరూ అయితే కేక్ అయితే పెట్టించుకున్నారు. ఇంకా మా అత్తయ్య వచ్చేసి కేక్ అయితే పెట్టించుకుంది. తర్వాత మా వారు కూడా వచ్చేసి పాపకైతే కేక్ అయితే పెట్టేసేసారు. ఇంక ఇక్కడ అందరినీ కొంచెం కొంచెం పెట్టమని చెప్పేసి తనైతే కొంచెం ఎక్కువగానే పెట్టారు పాపకి కేక్. మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్న ఇంట్లో వాటికే సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ బర్త్డే మట్టుకి చాలామంది అంటే ఇంట్లో కొంతమందిని రిలేటివ్స్ని అయితే పిలుచుకొని ఫస్ట్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. 2 పిల్లలకి అలానే చేసాము. ఇంకా సెకండ్ బర్త్డే దగ్గర నుంచి ఇంట్లో వాటికి జస్ట్ కేక్ కట్ చేసుకొని మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళేసి చాక్లెట్స్ అలా ఇచ్చేసి వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ మా మావయ్యకి అయితే పాప అయితే కేక్ పెడుతుంది. మా మావయ్య అయితే వాళ్ళ పిల్లలు పెడితేనే అస్సలు తినలేదంట. ఇంకా ఈవిడ పెట్టేసరికి ఆయన తిన్నారు. కొంచెం అదే సామెత ఉంటుంది కదా, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే మేలు అన్నట్టు మా పాప పెడితే ఇంకా మా మావయ్య అయితే తినేశారు. నేనైతే వచ్చేసి పెట్టి మా పాపకైతే విష్ చేసి అందరం కలిసి ఒక ఫోటోలాగా అయితే తీసేసుకున్నాము. ఇంక ఇక్కడ అలా ఫోటో తీసుకున్న తర్వాత అందరం అయితే కేక్ అనేది
కొంచెం కొంచెం తీసేసుకొని తిన్న తర్వాత డిన్నర్ అయితే చేసాము. నైట్ డిన్నర్కి అయితే పుదీనా రైస్ అలాగే గోంగూర పచ్చడి అయితే చేశాను. ఇంకా అలా మా మామయ్య వాళ్ళకైతే పెట్టేసేసి మేము కూడా తినేసేసి ఇంకా అందరం అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఇదేనమాట మా ఇంట్లో. మీరు కూడా మా పాపనైతే తప్పకుండా విష్ చేయండి. ఇంకా మా పాపకి ఈ ఇయర్తో 5 years అయితే కంప్లీట్ అయిపోతాయి. 6th yearలోకి ఎంటర్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ చూస్తున్నారే కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.